ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 28వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారి చుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రములు హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలి వారి వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొని ఉన్న స్థలమును చూచి. ఏమైనా వాళ్ళరా, సర్వ ప్రపంచము విస్తుపోయే విషయం, ఆశ్చర్యపడే విషయం, యేసుక్రీస్తు ప్రభువు మృతిని గెలవడం. ఆయన ఈ లోకంలో పుట్టడమే ఆశ్చర్యము. భూమి ఆకాశములను సృజించిన ఆ సృష్టికర్త మానవ రూపం ధరించినాడు. ఆయన ధరించడమే కాదు, ఈ లోకంలో మనుషులతో కూడా జీవించినాడు. నిర్దోషిగా అంటే పాపరహితుడుగా ఈ లోకంలో ఉండి న్యాయ తీర్పు పొంది సర్వ మానవాళి పాప విమోచన కొరకు ఆ నరకము తప్పించడానికి ఆయన ఆ నరక యాతనను తన మీద మోపబడింది, మోపుకున్నాడు. మనుషుల పాపమునకు శిక్ష మరణమై ఉండగా నా శిక్ష యావత్తు ఆయన భరించి ఆ శిలువ మార్గంలో నడిచినాడు. 3 దినమున తిరిగి లేస్తానని తను చెప్పినాడు. దైవమైన దేవుడు ఆ మరణమును, ఆ చేదును అనుభవించి సమాధి చేయబడినాడు. 3వ దినమున తిరిగి లేచినాడు. ఇప్పుడు మనం చదివిన వృత్తాంతం చాలాసార్లు చదివి ఉంటాం, మనం రక్షింపబడిన వారము. అయితే ఇక్కడ ఏముంది? విశ్రాంతి దినం అంటే యూదుల ప్రకారం శనివారం విశ్రాంతి దినము, ఆదివారము అని రాయవు. గడిచిపోయిన తరువాత ఆదివారము ప్రభు దినము, పునరుత్థాన దినము ఏదంటే ఆదివారం. ఎందుకంటే యేసు ప్రభు ఆదివారం ఉదయమనే సమాధిని గెలిచి లేచినాడు. ఇక్కడ అదే ఏమనుంది? సమాధిని చూడవెళ్ళి. ఈ ప్రపంచంలో ఏ ఒక్క సమాధిని చూడడానికి వెళ్ళరు. సమాధిని చూడడం వేరు, సమాధిలోనికి వెళ్ళడం వేరు. ఈ సమాధి యేసు ప్రభుది గుహ లాంటి సమాధి అని బైబిల్ చెప్తుంది. అలాంటప్పుడు వారి సమాధి దగ్గరికి వెళ్ళినారు, ఆ రాయి గురించి చూసినారు, రాయి దొర్లింపబడ్డది. కానీ అందులోనికి వెళ్ళి చూస్తే ఏముంది? అక్కడ ఏమంటున్నది? 4వ వచనంలో ఉంది కదా, దూత ఆ స్త్రీ 6వ వచనంలో, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు లేచి ఉన్నాడు అని చెప్తున్నాడు. వారేం చేసినారు? సమాధిని చూసి అని మాట్లాడతారు. సమాధిని చూసినారు. ఆ సమాధిలో యేసు ప్రభువు లేడు. ప్రేమైన వాళ్ళ, నిత్య జీవం గల ప్రభువు, నా పాప శిక్ష క్రయము ఆయన తన మీద మోపబడింది, తను అనుభవించి మనల్ని విముక్తులుగా. ఈనాడు యేసు ప్రభు ఆ పునరుత్థానమును ఎరిగిన మనము ఆయన యొద్ద పాపాలు ఒప్పుకొని రక్షింపబడి బాప్తి సాక్ష్యం ఇచ్చి ప్రభు శరీర రక్తములో పాల్పొందే మనము మౌనంగా ఎట్లుంటున్నాం? ఆయన చేసిన ఈ అద్భుతమైన క్రియను బట్టి వర్ణనాతీతంగా మనం ఆరాధన చేయవలసింది ఉంది. ఒక దైవము మనల్ని ప్రేమించి మానవ రూపం ధరించుకొని సిలువలో ప్రాణం ఇచ్చినాడు. మన చిన్న సాయం చేసిన వాళ్ళకి థ్యాంక్స్ అని కృతజ్ఞత కలిగి ఉంటాం కదా. తన శరీరంలో ఒక్క చుక్క రక్తం లేకుండా ఆయన వాళ్ళకి ఇచ్చినాడు. ప్రియమైన సోదరుడు, సోదరి, ఉదయకాలం ప్రభు చేసిన ఈ ఘనమైన కార్యం, ఆశ్చర్య కార్యాన్ని బట్టి మనం ఆరాధన చేద్దాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు. నమ్మదగిన వాడవు, బహుకీర్తనీయుడవు. మా కొరకు ఆ మహిమను వదులుకొని కల్వరిశిలలో ప్రాణం పెట్టి విడుదలనిచ్చినావు. నువ్వు కూడా సమాధిని గెలిచినందున స్తుతిస్తూ, నువ్వు చేసిన ఘనకార్యాన్ని బట్టి హృదయమార స్తుతిస్తూ, యేసు ప్రభు నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు ప్రభు పాదముల చెంత సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.